ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇందులో కొమరం భీం పాత్రలో అద్భుతమైన నటన కనబరిచిన తారక్ తన యాక్టింగ్ తో నాటు స్టెప్పులతో గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు తన క్రేజ్ ని కాపాడుకునేలా ప్రాజెక్ట్ సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం దేవర వంటి పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. దీని తర్వాత వార్ 2 చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అయితే నందమూరి వారసుడు సినిమాకి మరీ ఎక్కువ టైం తీసుకోవడం, రిలీజులు ఆలస్యం అవుతుండడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారని తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో 2018లో చేసిన అరవింద సమేత రాఘవ తర్వాత ఎన్టీఆర్ ఒక్క సోలో మూవీ కూడా చేయలేదు. ఏకంగా 4 ఏళ్ల గ్యాప్ తీసుకొని 2022లో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ వంటి భారీ మల్టీస్టారర్ సినిమా చేశారు. అంటే గత 6 ఏళ్లలో తారక్ నుంచి 2 సినిమాలు మాత్రమే వచ్చాయి. అదే సమయంలో మిగతా స్టార్ హీరోలందరూ వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేస్తూ వస్తున్నారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సరే అభిమానులకు దగ్గరగా ఉంటున్నామనే భావన కలిగిస్తున్నారు. కానీ యంగ్ టైగర్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తూ ఎక్కువ కాలం ఫ్యాన్స్ కు దూరంగా ఉంటున్నారు. 2018 నుంచి ఇతర సౌత్ స్టార్స్ చేసిన సినిమాలు లెక్కేసుకుంటే వారికంటే తారక్ ఎంత వెనకున్నారనేది అర్థమవుతుంది. మహేష్ బాబు గత 6 ఏళ్లలో భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవరు, సర్కారి వారి పాట, గుండూరు కారం వంటి 5 చిత్రాల్లో నటించారు. ఇక ప్రభాస్ సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్, సలార్ పార్ట్ 1 వంటి 4 సినిమాల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరికొన్ని రోజుల్లో కల్కిన్ కూడా రిలీజ్ చేయబోతున్నాడు. అజ్ఞాతవాసి తర్వాత కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో చిత్రాలను ఫ్యాన్స్ కు అందించారు. ఓజీ మూవీని ఈ ఏడాదే రిలీజ్ చేయబోతున్నారు. ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ నా పేరు సూర్య, అలవేకుంఠపురం, పుష్పాది రైస్ సినిమాలు చేశారు. మరో 6 నెలల్లో పుష్ప 2 కూడా రాబోతోంది. తారక్ RRR లో కో స్టార్ గా రామ్ చరణ్ నటించాడు. అయితే ఈ గ్యాప్ లో తను వినయ్ విధేయ రామ, రంగస్థలం, ఆచార్య చిత్రాలను అందించారు. ప్రస్తుతం నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ కూడా ఇయర్ ఎండింగ్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సీనియర్ హీరోల్లో అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణలు తలో 7 సినిమాల్లో నటిస్తే చిరంజీవి 5 చిత్రాలు చేశారు. వెంకటేష్ 6 సినిమాలతో ఆడియన్స్ ను అలరించారు. ఇక తమిళ హీరోల్లో రజనీకాంత్, విజయ్లు కూడా చెరో 6 సినిమాలు చేశారు. కానీ ఎన్టీఆర్ మాత్రం 2 అంటే 2 సినిమాలు చేశారు. ఈ విషయంలోనే ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. ఇలానే కంటిన్యూ అయితే జనాలు మర్చిపోయే ప్రమాదం ఉందని కామెంట్లు చేస్తున్నారు. అందుకే ఆర్ఆర్ఆర్ తో వచ్చిన క్రేజ్ ను ఉపయోగించుకొని వీలైనంత త్వరగా సినిమాలు కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నారు. ఇలా మిగతా హీరోల ఫిల్మోగ్రఫీతో కంపేర్ చేసుకొని చూస్తే మాత్రం తారక్ అభిమానులు నిరాశ చెందడం సహేతుకమే అనిపిస్తోంది. కాకపోతే ఇక్కడ వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే గత 9 ఏళ్లలో ఎన్టీఆర్ నుంచి ఒక్క బ్యాడ్ ఫీలింగ్ కూడా రాలేదు. టెంపర్ నుండి స్క్రిప్ట్ సెలెక్షన్ లో వైవిధ్యం చూపిస్తూ వరుసగా హిట్లు కొడుతున్నారు. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైల్ అవకుశ, అరవింద సమేత సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇక రాజమౌళి సినిమా తర్వాత ఏ హీరోకైనా ఎలాంటి క్రేజ్ వస్తుందో తెలుసు కాబట్టే ఆర్ఆర్ఆర్ కోసం ఎక్కువ సమయం కేటాయించారు. ఈ సినిమాతో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ ను కంటిన్యూ చేసేలా చాలా జాగ్రత్తగా ప్రాజెక్ట్ ను సెట్ చేసుకుంటున్నాడు. కాస్త లేట్ అయినా సరే హిట్ సినిమాతోనే రావాలని దేవర కోసం టైం తీసుకుంటున్నారు. అభిమానులను గర్వపడేలా చేయడానికి వార్ 2, ఎన్టీఆర్ 31 లాంటి చిత్రాలను లైన్లో పెట్టాడు. ఇవన్నీ ఫ్యాన్స్ అర్థం చేసుకుంటే రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ నుంచి మరిన్ని మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది.